రంగస్థలం అయిపోగానే తైవీలో ఒక పోస్ట్ వేసాను, నాకు ఇప్పటికీ గుర్తు. ఎలా చూపించాలో అలా పూరి జగన్నాథ్ చూపిస్తే, ఎలా చూడాలనుకున్నామో అలా రాజమౌళి చూపించాడు. ఇక ఎలా చూస్తామని కల్లో కూడా ఊహించలేదో అలా మన లెక్కల మాస్టర్ సుకుమార్ చూపించేశాడు. కథలు ఆ డెప్త్ వల్ల క్యారెక్టర్ కనెక్ట్ స్క్రీన్ మీద ఎక్కడ రామ్ చరణ్ అనేవాడు కనపడలే. అప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమాలో ఎక్కడో వచ్చాట ఇలా బాస్లా చేస్తున్నాడు, ఆర్ ఇక్కడ స్టార్ ఇమేజ్కి తగ్గట్టు ఇలా చేస్తున్నారు అనేలానే ఉంటాయి. బట్ రంగస్థలానికి వచ్చేసరికి ఓన్లీ చిట్టుబాబు మాత్రమే కనిపిస్తాడు. ఇంతకుముందు తన యాక్టింగ్ స్కిల్స్ని క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ తన ఎక్స్ప్రెషన్తో సమాధానం చెప్పేశాడు. నవరసాలు అవలీలగా పండించేశాడు. కుమార్ బాబు హీరింగ్ ఇంపైర్మెంట్ మెషిన్ కొనిస్తే ముందు పెట్టుకొని అంటాడు కదా, ఒక్కవేళ ఆ మెషిన్ పెట్టుకుని ఉంటే కుమార్ బాబు చివరి మాట వినుండొచ్చు అనే గిల్ట్ని సెకండ్ హాఫ్లో తన మెషిన్ పెట్టుకుంటున్నప్పుడు మనం ఫీల్ అయ్యేంతలా పర్ఫామ్ చేశాడు చరణ్. ఇలాంటి సటిల్ ఎమోషన్స్ కూడా అంత బాగా పండించాడు కనుక చరణ్ పోషించిన చిట్టుబాబు పాత్ర తెలుగు సినిమా చరిత్రలో అలా చిరస్థాయిగా మిగిలిపోతుంది. అసలు ఇదంతా కాదు భయ్య, జస్ట్ ఆ మూవీ ఎండింగ్లో చరణ్ అలా నడిచొస్తూ ఉంటాడు చూసారా, ఆ సీన్ చూస్తూ ఏంటి ఈ రేంజ్లో చరణ్ పర్ఫామ్ చేయగలడా అని ఆశ్చర్యంతో ఒక ఆటో థియేటర్ సీట్లో నేను అలా కూర్చుని పోవడం నాకు ఇప్పటికీ గుర్తుందంటే ఎంత ఇంపాక్ట్ఫుల్గా చరణ్ పర్ఫామ్ చేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు.